నాకది అర్థమైతలేదు. దేవుడా, అబ్బాయి చాలా బాగున్నాడు. ఈ సంబంధం ఎలాగైనా ఓకే వెళ్ళొచ్చు. కొంచెం బ్లాక్ ఉన్నట్టుంది. రే, మనకు కావాల్సింది కలర్ కాదు, క్యాష్. మూసుకొని కూర్చోరా. ఏం బాబు, స్వీట్ తీసుకోండి. పర్లేదండి. మీరైనా తీసుకోండి అమ్మా. అయ్యయ్యో, గవన్నీ ఇప్పుడు ఏం వద్దన్నా, గతికితే అతకదంటారు కదా, అందుకే ఇవన్నీ ఏం వద్దు. అయినా ఈ స్వీట్స్ ఏముందన్నా, సంబంధం ఓకే అయితే ఏకంగా బిర్యానీ తిందామన్నయ్య. వద్దండి, దయచేసి అప్పుడే వరుసలు కలపకండి. ఈ సంబంధం ఓకే అయిన తర్వాతనే వరుసలు కలుపుకుంటే బాగుంటుంది. మా అమ్మాయి బ్లాక్, వాళ్ళ యొక్క బల్బు కూడా బాగుంది. నేను కూడా అదే అనుకుంటున్నారా. ఓకే ఓకే అండి, మీరు ఎలా చెప్తే అలా. అవును, ఈ పెళ్లి చూపుల్లో కూడా నీ మొహానికి మాస్క్ ఎందుకమ్మా, మరీ ఎటకారంగా? ఎటకారం కాదమ్మా, ఇది మా ఇంటి ఆచారం. ముందు కట్న కానుకలు ఓకే అయిన తర్వాతనే అమ్మాయి ముఖం పూర్తిగా చూపిస్తాం. అవునండి, ఎందుకంటే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యి నాకు వేరే అబ్బాయితో పెళ్ళయ్యి ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఒక చోట మీ అబ్బాయి నాకు ఎదురయ్యి తను నాకు హాయ్ చెప్పడం, మా హస్బెండ్ తను ఎవరు అని అడగడం, ఒకప్పుడు పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేసిన అబ్బాయి అని చెప్పడం, మా హస్బెండ్కి డౌట్ రావడం, అదే డౌట్తో నన్ను ప్రతిరోజు టార్చర్ చేయడం, ఇదంతా మాకు అనవసరం. అందుకే ఇప్పుడు ఈ మాస్క్ అవసరం. అవునండి, మనం ముందు కట్న కానుకలు మాట్లాడుకున్న తర్వాతే అమ్మాయి మాస్క్ తీస్తుంది. అబ్బబ్బబ్బా, అసలు మీది ఏం థాట్ అండి, సూపర్ అసలు. అమ్మా, నాకెందుకో అమ్మాయి బ్లాక్ ఉన్నా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నీ ఏజ్ ఎలాంటిదిరా? ఈ ఏజ్లో కులం కలర్ లోపం ఏవి కనపడవు. జస్ట్ జెండర్ చేంజ్ ఉంటే చాలు, సంసారాలు చేసిస్తారు. ఆ కట్నం ఏదో మీ నోటితో మీరే చెప్పండి. ఎట్లయితుందమ్మా, ఎంతైనా మీరు అబ్బాయి వాళ్ళు, మీ అమ్మాయి వాళ్ళు, ముందు మీరు అడిగితేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన కొడుకు దారికి. కరెక్టేనండి, ఎంతైనా మీరు ఇచ్చేటోళ్ళు మేము తీసుకునే వాళ్ళం, అందుకని ఆ మాట ఏదో మీరు చెప్తేనే బాగుంటుంది. లేదండి, ముందు మీరే అడగండి. అమ్మా, ఎక్కువ ల్యాక్ చేయకే, ఆడిని స్కిప్ చేస్తారు. ఎంతో కొంత నువ్వే అడుగు. అవునరా, నేను కూడా గదే అనుకుంటున్నా. కట్నందేముందండి, గా మధ్య షాద్నగర్ నుంచి ఒక సంబంధం వచ్చింది, 30 లక్షలు ఇస్తామన్నారు. కనీసం పిల్లని జున్నికే కూడా పోలే. జడ్చర్ల పక్కన గదేదో గంగాపూర్ అంట, ఒక్కతే కూతురంట, 20 లక్షలు ఇస్తామన్నారు. మా రేంజ్కి సరిపోదని వద్దనుకున్నాం. అదేదో లాలాపేట అంట, పిల్లకి సాఫ్ట్వేర్ జాబ్ అంట, హైదరాబాద్లోనే ఉంటుందంట, 40 లక్షలు ఇస్తామన్నారు. నేను 1 కోటి ఇస్తా. ఎస్, మీరు ఇన్నది నిజమే. మా అమ్మాయి మీకు నచ్చితే 1 కోటి రూపాయలు కట్నం ఇస్తా. రే, ఈ సంబంధం ఫిక్స్ రా. నువ్వు కాదన్నావంటే నా మీద మీ నాన్న మీద ఒట్టే. అమ్మా, ఒకసారి అమ్మాయి మాస్క్ తీసిన తర్వాత చూద్దామే. ఏదిరా చూసేది, పిల్ల కొంచెం నల్లగా ఉంటుంది, కట్నం 1 కోటి రూపాయలు. మన పక్కింటి చంద్రన్న బిడ్డను చూడలేవా, పెళ్ళికి ముందు ఎంత తెల్లగా ఉండే, పెళ్ళైన తర్వాత ఎట్లయింది, ఎంత లావైంది, మొక్క మీద అన్నీ నల్ల మచ్చలు వచ్చినాయి. చూడు నాన్న, అందం అనేది పర్మనెంట్ కాదురా, ఇది నల్ల బంగారం రా, నీ అదృష్ట దేవతరా. అంతే అంటావా? అంతేరా, నువ్వు కనుక ఈ పిల్లని వద్దన్నావు అనుకో, నా మీద మీ నాన్న మీద ఒట్టే. సరే అమ్మా, కానీ మాకైతే ఈ సంబంధం ఓకేనండి, మీకు ఓకే అయితే పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకుందాం. సంబంధం ఓకే అయిన తర్వాత కూడా గీ అండి గిండి ఏం చెల్లెమ్మా, కమ్మగా అన్నయ్యని పిలు, బాగుంటుంది. సరే అన్నయ్య. అవునమ్మా, ఇప్పుడన్నా మొహానికి మాస్క్ తీయచ్చు కదా, నీ మొహం చూడాలని వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తుండు మా అబ్బాయి.
ఏమ్మా నీకు మా అబ్బాయి నచ్చిందా? ఏం బాబు మీకు మా అమ్మాయి నచ్చిందా? ఓకే అంకుల్. ఇంకేందన్నా లేటు, అమ్మాయికి అబ్బాయి నచ్చిండు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరిచ్చే కట్నం నచ్చింది. అది కాదు, మీరు మాట్లాడే కట్న కానుకల పద్ధతి నచ్చింది అంటున్నా. అందుకే ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. కాకపోతే కట్నం విషయంలో చిన్న కండిషన్. కండిషనా? కండిషన్ ఏంటన్నా? కట్నం క్యాష్ రూపంలో ఇవ్వట్లేదమ్మా. పర్లేదన్నా, మాకు క్యాషే కావాలని ఏం లేదు. మీరు చెక్ ఇచ్చినా ఓకే, మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినా ఓకే. ఏమంటావు నాన్న? అవును అంకుల్, మీ ఇష్టం, మీరు ఎలా ఇచ్చినా మాకు ఓకే. లేదు బాబు, అసలు మీకు క్యాషే ఇవ్వట్లేదు. అదేందన్నా అట్లా మాట్లాడుతున్నావు? కట్నం లేకుండా పెళ్ళి ఎట్లయితుంది? కట్నం ఇవ్వమంటలేదమ్మా. కాకపోతే మీకు ఇచ్చే ₹1,00,00,000 మా అమ్మాయి పేరు మీద FD చేద్దాం అనుకుంటున్నామా. ఎఫ్డియా? ఎఫ్డి చేయడం ఏందన్నా? అవునత్తయ్య, ₹1,00,00,000 కట్నం మీకు ఇచ్చి మీ ఇంటికి ఒక పని మనుషుల వచ్చి అడ్డమైన గొడ్డి చాకరీ చేయడం నాకు నచ్చదు. పైగా నా ఖర్చులకి చీటికి మాటికి మీ అబ్బాయిని అడుక్కోవడం కూడా నాకు నచ్చదు. అందుకే ఈ ₹1,00,00,000 కట్నం నా పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేస్తే 50,000 వడ్డీ వస్తుంది. మా ఏందే వీళ్ళు కట్నం ఇచ్చినట్టు ఇచ్చి అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటారు, ఎందుకు కొత్తగా? కదే నాకు అర్థమైతలేదురా. అమ్మా నువ్వు చెప్పమ్మా. అదే అత్తయ్య, మనకొచ్చే 50,000 వడ్డీతో గిన్నెలు తోమడానికి ఒక పని మనిషిని, వంట చేయడానికి ఒక పని మనిషిని, బట్టలు ఉతకడానికి ఒక పని మనిషిని, ఇలా నా షాపింగ్ ఖర్చులన్నీ పోగా 5,000 పైగా మిగిలితే అత్తయ్య, ఆ మిగిలిన అమౌంట్ మీకే ఇచ్చేస్తా. 5,000తో నువ్వు దుప్పగేసుకోవాలా? ఏంటి అత్తయ్య? ఏం లేదమ్మా, నువ్వు ఇచ్చే 5,000తోని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఏముంది, మా అమ్మాయి పేరు మీద ఒక మంచి చిట్టి కట్టు. అంత మీ కూతురుకేస్తే మాకే మిగిలితే బురకలట్టు. నాకు అర్థమైందమ్మా. ఏమర్థమైందన్నా? ఏం లేదమ్మా, నా కూతురు పేరు మీద చిట్టి కడతామని అర్థమైంది. చిట్టి కట్టుడు కదమ్మా, ముందు చెట్టు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. కొట్టాలి కడతా అన్నా, కడతా. కానీ అవునమ్మా, వంట చేయడానికి ఓ పని మనిషి, అంట్లు కడగడానికి ఓ పని మనిషి, బట్టలు ఉతకడానికి పని మనిషి. మరి నువ్వేం చేస్తావమ్మా? మీ అబ్బాయితో కాపురం చేస్తాను అత్తయ్య. ఇంకా నయ్యం, దానికి ఓ పని మనిషిని పెడతాను లేదు. ఏంటి అత్తయ్య? అయ్యో ఏం లేదమ్మా, మా కొడుకుకి నువ్వే పర్ఫెక్ట్ జోడి అంటున్నా. మీ అబ్బాయి కూడా మా అమ్మాయికి పర్ఫెక్ట్ జోడి. పర్ఫెక్ట్ జోడి బాగానే ఉన్నది. ఆ జోడికి మీరు ఇచ్చే కట్నం FD చేసుడు బాగానే ఉన్నది. మరి పెళ్లి ఖర్చులు ఎవరు పెడతాడన్నా? పెళ్లి ఖర్చులది ఏముంది అత్తయ్య, మనం ఎంత పెట్టుకుంటే అంత అవుతుంది. పెళ్లి సింపుల్గా చేసేద్దాం, అమౌంట్ సేవ్ చేద్దాం. ఏమంటారండి? సరే అండి, మీరు ఎలా అంటే అలా. అప్పుడే పిల్లలకి గులాం అయిపోయినవారా? ట్విస్టులు వాళ్ళకే కాదు, నాకు వచ్చు. ఇప్పుడు ఇస్తా చూడు. బాగురా అన్నయ్య, ఒక చిన్న మాట. ఏంటో అడగమ్మా. మీరేమనుకోకపోతే అమ్మాయికి కొన్ని టెస్టులు చేద్దాం అనుకుంటున్నా. టెస్టులా? అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా టెస్టులు ఏంటమ్మా? అంటే మీ ఇంటి పిల్ల మా ఇంటి పిల్ల అవుతుంది కదన్నా, అందుకే చిన్న చిన్న టెస్టులు. గది కూడా మీరు ఓకే అంటేనే. సరే అమ్మా, కానివ్వు. ఏదమ్మా, ఒకసారి నోరు తెరు. ఎందుకు అత్తయ్య? తెరువమ్మా. ఇదిగో, నువ్వేం ఫీల్ కాకమ్మా. ఎందుకంటే ప్రతి సండే మన ఇంట్లో మటన్ ఉంటుంది. నువ్వు నల్లిబొక్క కొరకాలంటే నీ పళ్ళు గట్టిగా ఉండాలి కదా, అందుకే మంచిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసిన. గంతే. ఏదో ఒకసారి అటు తిరగమ్మా. ఎందుకు అత్తయ్య? తిరగమ్మా. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏం లేదమ్మా, ఈ మధ్య అమ్మాయిలంతా విగ్గులు పెట్టుకుంటున్నారు కదా, నీది కూడా విగ్గా?
లేక ఒరిజినలా అని చూసా. బాగానే ఉన్నాయమ్మా ఎంటికలు. థ్యాంక్స్ అత్తయ్య. నీకు డ్యాన్స్ వచ్చా అమ్మా? డాన్సా? ఆ, లైట్గా కొంచెం కొంచెం. కొంచెం కొంచెం ఏందమ్మా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు రీల్స్లు అనే ఆడోళ్ళంతా లక్షలు లక్షలు సంపాదిస్తుంటే నడే చేద్దాం. ఎంత చక్కగా చేసినావు తల్లి, బంగారు కొండ రామ్మపోదాం. ఓకే అన్నయ్య, నేను పెట్టిన అన్ని పరీక్షలలో నీ కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఒక మంచి రోజు చూసుకొని మీరు మా ఇంటికి వస్తే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందాం. సరే అమ్మా, మేము కూడా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాం. ఆ రోజు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం. మా ఏంటి ఇవాళ కూడా సొరకాయనేనా? మరి ఏం వండాలరా? చికెన్ చేయొచ్చు కదా మమ్మీ. చికెన్ మటనా? ₹1,00,00,000 తీసుకొచ్చే పెళ్ళాం వస్తుంది కదా నీకు, అది వచ్చిన తర్వాత చికెన్ గికెన్ అన్ని వండిపించుకొని తిను. కానీ ఇప్పుడు మన ఇల్లుని చూడడానికి వాళ్ళ నాన్న వస్తున్నాడంట. కొంచెం మంచి బట్టలు వేసుకొని రెడీ అయి ఉండు, అర్థమైందా? అర్థమైందమ్మా. అమ్మ నాకు డౌటే. ఏంద్రా? మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఏం జాబ్ చేస్తావని అడగలే కదా. రోజు మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం జాబ్ చేస్తావని అడిగితే ఏం చెప్పాలని? అది కూడా నేనే చెప్పాలారా? మీ ఫ్రెండ్స్ ఏదో ఒక జాబ్ చేస్తుంటారు కదా, అందులోకి వెళ్ళి తీసుకొని ఏదో ఒకటి చెప్పు. నీకు తెలుసు కదని నేను అబద్ధం ఆడితే ఈజీగా దొరికిపోతాను. అది నీ కర్మరా, నేను ఎవ్వడూ బాగు చేయలేడు. సరే అమ్మా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. ఎందుకంటే నాకు ఇచ్చేది 1,00,000 10 లక్షలు కాదు, ₹1,00,000 కట్నం. మన ఇద్దరం జీవితాంతం కష్టపడ్డా ఆ ₹1,00,000 వడ్డీ కూడా సంపాదించలే. అందుకే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. అవునరా, వాళ్ళు మొన్న కట్నం ఇస్తున్నట్ట ఇయ్యనట్టారా? ₹1,00,00,000 కట్నం ఇస్తానన్నారు, అది కూడా దాని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామంటారు. ఇంతకీ వాళ్ళు మొన్న కట్నం ఇస్తున్నట్ట ఇయ్యనట్టారా? ఒసే పిచ్చిమా లక్ష్మి, ఎంత పెద్ద రాజైనా తల్లి కొడుకే అయినట్లు ఎంత డబ్బున్నోడు కూతురైనా కట్టుకున్నోనికి పెళ్ళమే అవుతుంది. అంతెందుకు, ఏ అమ్మాయికైనా పెళ్ళికి ముందు వాట్సాప్ డీపీ అయినా ఇన్స్టా డీపీ అయినా వాళ్ళ అయ్యేదే ఉంటుంది. కానీ పెళ్ళి అయిన తర్వాత వాట్సాప్ డీపీ ఇన్స్టా డీపీనే కాదు, అమ్మాయి గుండెల్లో కూడా మొగడి పిక్కే ఉంటుంది. అందుకే పెళ్ళి అయ్యేంత వరకు అలా అలా నటిద్దాం. పెళ్ళై నెల తిరగక ముందే దాని చేతనే దాని అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి డబ్బు మొత్తం కొట్టిపిస్తా. రే, నువ్వు చెప్తుంటే బాహుబలి సినిమాలో శివగామి దేవికి బాహుబలి హామీ ఇస్తాడు చూడు, అంత ఆనందంగా ఉందిరా. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగాలి 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 జరిగి తీరాలి. ప్లీజ్ నాన్న, ఈ రోజు నుంచి ఎక్కువ తాకండి. సరే సుందరి, ఈ రోజు నుంచి అస్సలు తాగాను. అమ్మ సుందరి, ఈ రోజు నుంచి నీ కలర్ గురించి ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకమ్మా, సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. సరే నాన్న. అమ్మా సుందరి, ఎందుకమ్మా ఏడుస్తావు? వండినన్నం పొట్టలోకి, ఆడపిల్లన్నాక అత్తారింటికి వెళ్ళడం కామనే కదమ్మా. అంకుల్ చెప్పాబు. చూడండి అంకుల్, మీ కూతురు వెళ్ళిపోయిందన్న బాధతో పెగ్గు, మీ కూతురుకు పెళ్ళైపోయిందన్న సంతోషంతో పెగ్గు, మీరు ఒంటరిగా ఉంటానన్న బాధతో ఇంకో పెగ్గు. ఇలా ఎంత పడితే అంత, ఎట్లా పడితే అట్లా తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అంకుల్. సరే బాబు. సరే కదా అంకుల్, ఈ రోజు నుంచి ఏ ఆల్కహాల్ అయినా సరే 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగానని మీ కూతురు మీద ప్రామిస్ చేసి చెప్పండి. ప్రామిస్కి ఎందుకు బాబు? నా మీద నాకు నమ్మకం ఉంది. నేను మాట ఇచ్చానంటే తాగాను. అంకుల్, ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది అంకుల్, కాకపోతే మనం తాగే మందు మీదనే అస్సలు నమ్మకం ఉండదు. అందుకే ఒకసారి మీ చేయి తీసి అమ్మాయి తలపైన పెట్టండి.
పెట్టునన్నా. అంకుల్ ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. సరే బాబు, ఈ రోజు నుంచి నా కోసం నా ఆరోగ్యం కోసం నా ఆరోగ్యం కోసం ఏ ఆల్కహాల్ అయినా ఏ ఆల్కహాల్ అయినా 2 పెగ్గుల కంటే ఎక్కువ తాగనని 2 పెగ్గుల కన్నా ఎక్కువ తాగానని నీ మీద మీ అమ్మ మీద మన ఇంటి దేవుడి మీద అలాగే మన ఇంటి దేవుడి మీద ప్రామిస్ చేస్తున్నానమ్మా. సరే అంకుల్ ఇక చేయండి. సుందరి వెళ్దామా? సరే నాన్న, వెళ్ళొస్తా మరి. జాగ్రత్త నాన్న. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా, సరేనా? వెళ్ళొస్తామన్నయ్య. సరే అమ్మా. అమ్మ చెల్లమ్మ, నా బిడ్డకు చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచినమ్మా. నా బిడ్డకి అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవ్వరు లేరమ్మా. అమ్మ చెల్లమ్మ, ఇప్పటి నుంచి అమ్మైనా నువ్వే, అత్తైనా నువ్వే, అక్కైనా నువ్వే, చెల్లైనా నువ్వే, అన్నైనా నువ్వే, తమ్ముడైనా నువ్వే. నా బిడ్డ ఏమైనా తెలిసి తెలియక తప్పు చేసి కడుపులో పెట్టుకుని చూసుకోమ్మా, జాగ్రత్త చూసుకోమ్మా. అయ్యో అన్నయ్య, నాకు మాత్రం ఎవరున్నారు అన్నయ్య? అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. కోడలైనా కూతురైనా అమ్మైనా చెల్లైనా అన్నీ ఇదే అన్నయ్య. మేం దాన్ని చూసుకోవడం కాదన్నయ్య, అదే మమ్మల్ని చూసుకోవాలి. ఎందుకంటే దాని అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి అన్నయ్య. ఇప్పుడు డబ్బు గురించి ఎందుకే? అవే అది కాదన్నయ్య, ఇప్పటి నుంచి మీ కూతురు కాదన్నయ్య, మా ఇంట్లో వెలిగే వెలుతురు అన్నయ్య. వెళ్ళొస్తామన్నయ్య. వెళ్ళొస్తాం అంకుల్. నీకు ఇది ఫస్ట్ టైమా? అంటే నాకు కూడా ఫస్ట్ టైమే, అందుకే ఏం మాట్లాడాలో తెలియక అట్లా అనేసిన. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే అండి. పడుకుందామా? ఏంటి అప్పుడేనా? కాసేపు ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడొచ్చు, కాకపోతే ఫస్ట్ టైం కదా, కొంచెం బాగా భయం వేస్తుంది. పడుకుంటే భయం పోతుందని పడుకుందామా అంటున్నా. పడుకుందామా? నాకు భయంగానే ఉంది, అందుకే కాసేపు ఏదైనా మాట్లాడొచ్చుగా అంటున్నా. అదే మేబీ పడుకుంటే భయం పోవచ్చు. పడుకుందామా ప్లీజ్? మీకు ఏదైనా పాస్ట్ ఉంటే చెప్పండి. పాస్టా? పాస్ట్ అంటే చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసిన, కాకపోతే నేను అమ్మాయికి ఎప్పుడు ప్రపోజ్ చేయలే. ఏ అమ్మాయిలంటే భయమా? భయం అంటే ఇంచుమించు అట్లాంటిది. నేను అమ్మాయికి ప్రపోజ్ చేసే లోపే ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు కూడా అయిపోయారు తెలుసా. అమ్మాయి తెల్లగా ఉంటుందా? తెల్లగా అంటే అయినా ఇప్పుడు కలర్ గురించి ఎందుకు, నీకు ఏదైనా పాస్ట్ ఉంటే చెప్పొచ్చు కదా. నాకా పాస్ట్ అలాంటివి ఏం లేవండి. వావ్ సూపర్, నీకు పాస్ట్ లేదు నాకు పాస్ట్ లేదు. పడుకుందామా? సరే అండి.
అదేంటి పిల్ల ఒకటే ఉంది? ఓ పిల్లోనా, ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా, అందుకే ఇద్దరికి ఒకటే పిల్లో సరిపోతుందని రెండో పిల్ల తీసేసిన. పడుకుందామా? ఫస్ట్ మీరు పడుకోండి. ఆహా లేదు, ఫస్ట్ నువ్వే పడుకో. ఆహా లేదు, ఫస్ట్ మీరే పడుకోండి. లేదు లేదు, ఫస్ట్ నువ్వే పడుకో. లేదండి, ఫస్ట్ మీరే పడుకోండి. ఒక పని చేద్దాం, ఏంటండి? 1 2 3 కౌంట్ చేద్దాం, ఇద్దరం ఒకేసారి పడుకుందాం. సరే అండి. ఫస్ట్ 1 నేను కౌంట్ చేస్తా, 2 నువ్వు కౌంట్ చేయి, 3 ఇద్దరం కలిసి కౌంట్ చేసి పడుకుందాం. ఓకేనా? ఓకే అండి. 1 2 3. ఏమైందండి? ఏం లేదు సుందరి. అయ్యో పర్లేదు, చెప్పండి. వద్దులే సుందరి, చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. అయ్యో నేనేం ఫీల్ అవ్వనండి, చెప్పండి. అదే సుందరి, నువ్వు నల్లగా ఉన్నందుకు మీ నాన్న నీకు ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసిండు కదా. మనకు పుట్టబోయే పిల్లలు కూడా నీలాగా నల్లగా పుడితే మన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. ఏంటి? అవును సుందరి, అబ్బాయి పుడితే నో ప్రాబ్లం, నీలా ఉన్నా ఓకే, నాలా ఉన్నా ఓకే, కానీ అమ్మాయి పుడితేనే చాలా ప్రాబ్లమ్స్. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు సుందరి. అమ్మాయికి కలర్ బాగుండాలి, అబ్బాయికి సరిపడా హైట్ ఉండాలి, అమ్మాయి స్ట్రక్చర్ బాగుండాలి, హెయిర్ స్టైల్ బాగుండాలి, అమ్మాయి క్యారెక్టర్ బాగుండాలి, ఇలా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ చిన్న లోపం ఉన్నా ఆ లోపాన్ని కప్పిపెట్టేంత డబ్బు అయినా ఉండాలి. కరెక్టేనండి, కాకపోతే ఇది మీరు పెళ్ళికి ముందే ఆలోచించాల్సి ఉండాల్సింది. ఐఎమ్ సారీ సుందరి. సారీ ఎందుకండి? అయినా మీరు నాకు ఇంకెప్పుడు సారీ చెప్పకండి ప్లీజ్. నల్లగా పుట్టడం తప్ప అండి? చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు అంతే. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్లో, పెద్దయ్యాక కాలేజ్కి వెళ్తే కాలేజీలో, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో నల్లదన, కాకి, బోకి, డాంబర్ అని రకరకాలుగా పిలిచేవారు. నాకు చాలా బాధేసేదండి. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపించేది, కానీ నాకు చావంటే చాలా భయం అండి. ఐఎమ్ సారీ సుందరి. చెప్పాను కదండి మీరు నాకు సారీ చెప్పొద్దని. వద్దండి, నాలాగా నా వల్ల నాకు పుట్టబోయే పిల్లలకు కూడా నా ఈ కలర్ ప్రాబ్లం అవుతుందంటే నాకు అసలు పిల్లలే వద్దు. నా పిల్లలు నాలా బాధపడడం నాకు ఇష్టం లేదండి. సుందరి, చెప్పండి. ఏంటి ఫంక్షన్కి రెడీ అవుతున్నావా? ఆహా లేదండి, మన ఫస్ట్ నైట్ కోసం రెడీ అవుతుంది. సరే సుందరి, అయినా అక్కడ ఫంక్షన్లు అంతా మన వాళ్ళే ఉంటారు కదా. అవును, మన వాళ్ళ ఫంక్షన్లో మన వాళ్ళు ఉండకపోతే ఇంకెవరు ఉంటారండి. అందుకే నువ్వు బస్కి రా, నేను బైక్ పైన వస్తాను. అదేంటండి, ఇద్దరం బైక్ పైనే వెళ్దామన్నారు కదా. అరే ఫ్రీ బస్సే కదా, ఫ్రీగా రావచ్చని బస్కి రమ్మంటున్నా. ఏమైందండి? అరే చెప్పినా కదా సుందరి, నువ్వు బస్కి రా, నేను బైక్ పైన వస్తాను. మళ్ళీ ఏమైంది అంటావేంది? సరేనండి. అట్లనే ఇంకొక విషయం సుందరి, చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను కలిసి భోజనం చేయడం, నువ్వు నేను కలిసి ఫొటోస్ దిగడం, అలాంటి ఎక్స్పెక్టేషన్ అస్సలు పెట్టుకో. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నాకు అస్సలు సంబంధం ఉండదు. ఏమైందండి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ సుందరి, అర్థం చేసుకో. మొన్న మా చుట్టాలో మేము మెచ్యూర్ ఫంక్షన్కి పోయినాం కదా, అక్కడ అందరూ మన గురించి ఏదేదో మాట్లాడుకున్నారంట. మన గురించా? మన గురించి ఏం మాట్లాడుకుంటారండి? ఇంకేం మాట్లాడుకుంటారు సుందరి, మన జోడు గురించే మాట్లాడుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఈడు జోడు బాగుంది, పిల్లగాడు బూమర్లా ఉన్నాడు, పిల్ల డాంబర్లా ఉంది అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. అవును సుందరి, మనం ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత
ఈ ఫంక్షన్లో కూడా మన గురించి ఏదేదో మాట్లాడుకోవడం నాకు నచ్చట్లేదు సుందరి. అవునండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? అడుగు. మీరు నన్ను నా కళ్ళని చూసే కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏదో అన్నారని ఎందుకండి వెంట తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? అమ్మ మహాతల్లి, నీకంటే చిన్నప్పటి నుంచి డాంబర్, బోకి, కర్రెదాన అంటూ ఆళ్ళు ఇల్లు అనడం బాగా అలవాటు అయిపోయింది. కానీ నాకు అట్లా కాదు కదా. నన్ను ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా నేను చాలా ఫీల్ అవుతా, అస్సలు తట్టుకోలేను. ఒక పని చేద్దామండి. ఏంటో చెప్పు, చేద్దాం. నేను బస్కి రావడం, మీరు బైక్ పైన వెళ్ళడం, ఇదంతా ఎందుకండి? నేనే ఫంక్షన్కి రాకుండా ఉంటే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సుందరి, నేను అదే అనుకుంటున్నా. ఇందాక నుంచి నా మనసులో అదే ఉంది తెలుసా. నేను చెప్పేలోపు నువ్వు చెప్పేసినావు. పర్ఫెక్ట్ చెప్పినావు సుందరి, నువ్వు సూపర్ హ్యా. థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ సో మచ్. సరేనా, బాయ్. ఒక పని చేయి సుందరి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసేయి. ఎందుకంటే నేను ఫంక్షన్లో తినేస్తాను కాబట్టి మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసేయి, నేను ఫంక్షన్లో తినేసి వస్తాను. ఓకేనా, బాయ్. అమ్మా పదవి వెళ్దాం, టైం అవుతుంది. వెళ్దాం. ఏంట్రా ఇంకా అమ్మాయి రెడీ కాలేదా? లేదమ్మా, అసలు తను రావట్లేదు. ఏమైంది, రావట్లేదా? ఓయమ్మో మానైంది. మంచి పని చేసినవరా నాయన. దీనికిట మనం ఫంక్షన్కి తీసుకుని పోతే నిజ్జత అంతా పోతుండే. మా అందుకని దాన్ని రాకుండా సెట్ చేసిన. అమ్మయ్య బతికిచ్చినవరా నాయన. ఇంతకు దానికి ఏమని చెప్పి ఫంక్షన్కి రాకుండా చేసినవరా? మా ఏదో ఒకటి చెప్పి సెట్ చేసిండే. దాని మూడు చేంజ్ అయ్యి మళ్ళీ వచ్చింది అనుకో, ప్రాబ్లం అవుతుంది. ముందైతే మనం బొంపా. నువ్వు నల్లగా ఉన్నందుకు మీ నాన్న నీకు ₹1,00,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసిండు కదా. మనకు ఒకటోయే పిల్లలు కూడా నీలాగా నల్లగా ఉడితే మన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. సుందరి, నీ పేరుకి నీ ముఖానికి ఏమైనా సంబంధం ఉందానే? థూ, నీదొక బతుక. ఎవరికైనా హెయిర్ బ్లాక్ ఉంటుంది, ఐబ్రోస్ బ్లాక్ ఉంటాయి, కళ్ళు బ్లాక్ ఉంటాయి. నీకేంటే టోటల్ ఒళ్ళంతా బ్లాక్ ఉంది. అసలు నువ్వు ఎందుకు పుట్టినావే నువ్వు? సుందరి, ఏంటి మార్నింగ్ ఫంక్షన్కి తీసుకుపోయినందుకు బాగా ఫీల్ అయినట్టున్నావు కదా. అలా ఏం లేదండి. అయినా ఏంటో సుందరి, నువ్వు ఏడ్చినా బాధపడ్డా ఏం చేసినా అసలు నీ ఫేస్లో చిన్న చేంజెస్ కూడా ఉండదు తెలుసా. నేనేమి మీలాగా తెల్లగా లేను కదా ఏడిస్తే ముఖం ఎర్రబడ్డానికి. అయినా ఏంటి సుందరి, నువ్వు ప్రతి దాంట్లో కలర్ యాడ్ చేస్తావు ఎందుకు? నువ్వు యాడ్ చేయడం కాదండి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. అయినా నేను నల్లగా ఉంటాను కదా, నేను ఏ ఏడ్చినా బాధపడ్డా నా ముఖంలో ఏ చేంజెస్ కనబడు. సరే సుందరి, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన, ఇవ్వనా? గిఫ్టా? గిఫ్ట్ ఏంటండి? గిఫ్ట్ అంటే ఏం లేదు సుందరి, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసిన, ఇది వాడితే బాగా వైట్ అయిపోవచ్చు అంట, అందుకే తీసుకొచ్చిన. ఆహా వద్దండి. అరే ఎందుకు సుందరి, నాకు తెలిసిన అమ్మాయి కూడా వాడింది. తను ఫస్ట్ నీకంటే చాలా బ్లాక్ ఉండే తెలుసా. ఇది వాడిన తర్వాత బాగా వైట్ అయిపోయింది. నైట్ టైం పెట్టుకొని పడుకోవాలంట, మార్నింగ్ లేవగానే వాష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 1 monthలో నీకు ఫుల్ రిజల్ట్ వచ్చేస్తుందంట. తీసుకో. సరే అండి. నవ్వింది చాలు, టైం 10 అవుతుంది, పద పడుకుందాం. ఛీ, ఇంట్లో నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు. నాది ఒక బతుకు. రే నాన్న, నువ్వు సూపర్ రా. పెళ్ళాన్ని కంట్రోల్ చేతుడు నీకు మస్తుగా తెలుసురా. అమ్మా నేను నీ కొడుకునే. ఇది పొగుడుకునే టైం కాదమ్మా, పడుకునే టైం. టైం 10 అవుతుంది. నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటా, నువ్వు కూడా వెళ్ళి నీ రూమ్లో పడుకో. రే ఈడిగిరా పోతున్నావు? ఈ టైం లేడికి పోతామ్మా, పడుకోవడానికి వెళ్తున్నా. అరే ఈరోజు ఏందో తెలుసా నీకు అసలు? తెలుసు, సండే. అరే నాయనా, ఇవాళ సండేనా రేపు మండేనా అని అడుగుతలేను. ఇవాళ ఏమొచ్చిందో తెలుసా అని అడుగుతున్నా. తెలుసు, ఇందాక మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి నవ్వుతుంటే కోపం వచ్చింది, ఇప్పుడు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుంటా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అట్లా కాదురా నీ అబ్బా, ఇవాళ అమావాస్యరా. ఆల్మొగలు ఇద్దరు కలిసి పండుకోవద్దు.
ఓహో ఈరోజు అమావాస్య కదా, మర్చిపోయినా. ఈరోజు అమావాస్య, పైగా ఆదివారం. దయ్యాలకు భూతాలకు శక్తులు వస్తాయంట. శాతవల్లు బాణవతులు చేసిన వాళ్ళు ఊరంతా కట్టడి చేస్తారంట. పైగా దయ్యాలు నైట్ టైంలో మధ్యరాత్రి మన పక్కన వచ్చి పడుకుంటాయంట. పైగా ఈరోజు ఆదివారం అమావాస్య కదా, 10 మందిని పక్క లేపకపోతాయంట. ఇవన్నీ నేను నమ్మను కానీ వెళ్ళి పడకపో, నేను కూడా వెళ్ళి పడుకుంటా. ఏందమ్మా ఇదంతా కాదు కానీ ఈరోజు ఒక్కరోజు నువ్వు వెళ్ళి నా రూమ్లో పడుకోరా, నేను వెళ్ళి నీ భార్య దగ్గర పడుకుంటా. అమ్మా, ప్లీజ్. ఏ ప్లీజ్ లేదు గలీజ్ లేదు, నడురా నా రూమ్లో పడుకోపో. కరెంట్ పోయింది. ఈ కరెంట్ వాడికి ఏం పని పట్టలేదు. ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు తీస్తాడో. టయానికి ఫోన్ కూడా దొరకదు. పెట్టిందో ఏమో. అబ్బా వదలండి. పిల్లకేమైంది? అబ్బా వదలండి. దయ్యం. దయ్యమా? ఎక్కడత్తయ్యా? పైగా ఈరోజు ఆదివారం అమావాస్య కదా, 10 మందిని పక్క లేపకపోతాయంట. నేను అనుకున్నదే జరిగింది. ఆదివారం వచ్చింది, అమాస కూడా వచ్చింది, నా ఇంట్లోకి దయ్యం కూడా వచ్చింది. అమ్మా అమ్మ రూమ్లో నా కోడలి పిల్ల కొత్తే ఉంది. అమ్మో దానికి ఏమన్నా అయ్యిందంటే ₹1,00,00,000 కోవిందా. అమ్మ ముందు దాన్ని లేపాలి. అయ్యో దేవుడు 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 ఎలా ఉంది అమాస. నా కొడుకు 10 మంది లేచిపోతారని చెప్పింది. ఆ 10 మందిలా నేను ఒక్కదాన్ని అవుతానా ఏంద్ర దేవుడా. ఇంతకు నా కోడలి సుందరి. అత్తయ్య సుందరి అత్తయ్య సుందరి అత్తయ్య. నన్నేం చేయొద్దు. కావాలంటే వీళ్ళ పాత చీరలు 2 తీసుకోవాలి. అత్తయ్య నేను సుందరైన అత్తయ్య. ఎట్లా నువ్వు ఒకసారి అర్థంలో చూసుకో. మొహానికి ఏం రుద్దుకున్నావా? అంటే అత్తయ్య నేను నల్లగా ఉన్నానని మీ అబ్బాయి తెల్లగా అవ్వడానికి క్రీమ్ తీసుకొచ్చారు అత్తయ్య. నైట్కి రాసుకుని పొద్దున గడుక్కోమన్నారు, అదే రాసుకుని పడుకున్నా అత్తయ్య. అమ్మ తల్లి, నువ్వు నల్లగా ఉంటేనే బాగున్నావు. కనీసం కరెంటు పోతేనైనా కనపడకుండా ఉంటావు. థు. ఏమంటే కాఫీ తీసుకోండి. ఏమండి ఏంటి? మీకు విషయం చెప్పాలండి. చెప్పు. అదేనండి, మొన్న తెల్లగవడం కోసం క్రీమ్ తీసుకొచ్చారు కదా, అది రోజు నుంచి వాడకూడదు అనుకుంటున్నానండి. ఎందుకు? అంటే రీజన్ ఏం లేదండి, నేనే వాడకూడదు అనుకుంటున్నాను అంతే.
ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా? అయ్యో ఏమైందండి? ఇంకేం కావాలనే? అరే కట్నం కోసం కక్కుర్తి వాడి కర్రె పిల్లని పెళ్లి చేస్తున్నాడని వాళ్ళు వీళ్ళు దొబ్బుతున్నారే నన్ను. ఏదో క్రీమ్ వాడి కొంచెం తెల్లగా అయితే క్రీమ్ తీసుకొచ్చేస్తే క్రీమ్ వాడినంటవేంది నువ్వు? ఐఎమ్ సారీ అండి. సారీ అంటే సారీ. నైట్ పెట్టుకొని పొద్దున కడుకుంటే సరిపోతుంది. అంత ఓపిక లేకుండా అయిపోయిందా నీకు? నాకు ఓకేనండి, కానీ రాత్రి ఒక ఇష్యూ జరిగిందండి. ఇష్యూ జరిగిందా? ఇష్యూ ఏంటే? మీరు అత్తయ్యతో చెప్పనంటే చెప్తానండి. ఏంటే మా అమ్మ గురించి నీ దగ్గర ఎప్పుడైనా చెప్పినా? ఆహా అలా అని కాదండి. హలో, తల్లి గురించి పిల్లం దగ్గర, పిల్లం గురించి తల్లి దగ్గర చెప్పే రకం కాదు నేను. అర్థమైందా? అసలు ఏం జరిగిందో చెప్పు ఫస్ట్. నిన్న నైట్ మీరు తిట్టారు కదా. ఏంటి? నీ గెటప్ చూసి మా అమ్మ భయపడిందా? అవునండి, అందుకే అత్తయ్య లేవుగానే హనుమాన్ టెంపుల్కి వెళ్ళారు. సరే సుందరి, నైట్ అంటే అమావాస్య కాబట్టి అమ్మ నీ దగ్గర పడుకుంది. కానీ ఈ రోజు నుంచి నేనే కదా నీ దగ్గర పడుకునేది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు తెల్లగా అవ్వడమే నాకు ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు ఆ క్రీమ్ వాడి తెల్లగా అయ్యే ప్రయత్నం చేయి. ప్లీజ్ సుందరి, నా బాధ అర్థం చేసుకో కొంచెం. ఏవండి, నా చీర ఎలా ఉంది? బాగుంది. తుమ్మమ్మకు సారి కట్టినట్టే ఉంది. అయ్యో అలానే సరేంటండి, మా నాన్న 5000 పెట్టుకున్నారు తెలుసా ఇది? అందం అనేది నువ్వు వేసే బట్టల్లో ఉండదమ్మా, అది పుట్టుకతో రావాలి. సమంత 100 రూపాయల శారీ కట్టినా ఆ శారీకే అందం వస్తుంది. అదే నీలాంటి వాళ్ళు 5000 కాదు 50,000 శారీ కట్టినా ఆ శారీకి ఉన్న అందమే వస్తుంది. సుందరి, చెప్పండి. కొంచెం బాగా హెడ్ఏక్గా ఉంది, టీ పెట్టుకురా. అయ్యో, అంత హీనమైన నా చేతులతో టీ పెట్టిస్తే అంత టేస్ట్ ఉండదు. కానీ ఒక పని చేయండి, సమంత వాళ్ళ ఇంటికి పోండి. ఆవిడ మంచి నీళ్ళు ఇచ్చినా చిచి మురికి నీళ్ళు ఇచ్చినా మీకు టీ తాగినట్టే ఉంటుంది. హాయ్ మౌనిష్ అన్న, బాగున్నావా? బాలాజీ బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏందన్నా కొత్తగా పెళ్ళైంది, దావత్ లేదా? నాది కొత్తగా పెళ్లి కావడం ఏంద్రా, పెళ్ళి 3 months అవుతుంది. అన్న 3 నెలలు అయినా 3 సంవత్సరాలు అయినా దావత్ ఇవ్వాల్సిందే అన్న. అంతే అంటవా? అంతే. అసలు నువ్వు నా పెళ్ళికి వచ్చినావారా? ఏదో చిన్న పని ఉండి రాలేకపోయినా, అందుకే కదా ఇప్పుడు దావత్ అడిగేది. అవురా, నా పెళ్ళికి వచ్చింటే నువ్వు ఏదైనా గిఫ్ట్ పెడుతుంటావా? అరే ఏం మాట్లాడుతున్నావు అన్న? పెళ్ళికి వచ్చుంటే మినిమం అంటే మినిమం 5000 గిఫ్ట్ పక్కా తీసుకొని వస్తుంటే. నువ్వు 5000 గిఫ్ట్? అవును. అరే నీ దగ్గర ఇప్పటికిప్పుడు ఒక 10 రూపీస్ అని ఉన్నాయారా? అరే 10 రూపీస్ ఏందన్నా, మినిమం 2000 లేదే బయటికి రాడి బాలాజీ. బాలాజీ అంటే ఏమనుకుంటున్నావు అన్న? చూస్తావా అమౌంట్? చూస్తావా నా దగ్గర? చూడు. బాగానే మెయింటైన్ చేస్తున్నావురా. ఇగో ఈ 500 తీసుకొని బార్కి వెళ్ళి 2 బీర్లు తాగు, బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపో, సరేనా? ఒక్క నిమిషం. ఏందన్నా, నా పైసలు నాకే ఇచ్చి బిర్యానీ తిను బీర్లు తాగని నాకే దావత్ ఇస్తున్నావు? నీ పైసలు ఎందుకైతే రా, నా పెళ్ళికి వస్తే ఎట్లాగో 5000 గిఫ్ట్ పెడతావు కదా. అవును. అందులో నుంచి 2000 ఇప్పుడు తీసుకున్నా, నీకు 500 దావత్కి ఇచ్చేసిన. మిగతా 3000 నీ దగ్గర ఉన్నప్పుడు ఫోన్పే చేయి, సరేనా? నాన్న, మీరా? రండి నాన్న లోపలికి కూర్చోండి. నాన్న వాటర్ తీసుకొస్తా. వద్దమ్మా, ఏమైంది నాన్న? ముందు మీ ఆయనను మీ అత్తని పిలువమ్మా, మాట్లాడాలి. అవునా, ఏం మాట్లాడాలి నాన్న? అయినా అత్తయ్య ఇందాకే ఊరెళ్ళారు, ఆయన బయటికి వెళ్ళారు. ఏంటో చెప్పు నాన్న. నాకు మొత్తం తెలిసిపోయిందమ్మా. అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు, మీ అత్తగారితో మీ ఆయనతో మాట్లాడి నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నన్ను మన ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? ఊర్లో ఏదైనా పండగ చేస్తున్నారా? నిన్ను తీసుకెళ్ళేది పండగకో పబ్బానికో కాదమ్మా, పూర్తిగా మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చా. అవునమ్మా, మీ ఫ్రెండ్ శ్వేత నాకు మొత్తం చెప్పిందమ్మా. వద్దమ్మా, అయినా నీకు నీ మొగుడు కరెక్ట్ కాదు, నీ అత్త కరెక్ట్ కాదు, అసలు నీకు ఇల్లే కరెక్ట్ కాదమ్మా. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. ఎక్కడికి నాన్న వచ్చేది? ఇంట్లో అత్తయ్య ఆయన లేరు కాబట్టి సరిపోయింది. ప్లీజ్ నాన్న, దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే మంచిది. అద్దెట్లో వదిలేస్తానమ్మా, 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చాను, అయినా టార్చర్ పెడుతున్నాను. తల్లి కొడుకులను ఇద్దరిని వదిలిపెట్టాను,
జైల్లో చిప్పకూడదు తినిపిస్తా. ఏంటి ₹1,00,00,000 కట్నం ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు నాన్న? ఆ? నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు, మర్చిపోయావా? నా పెళ్ళి ఇన్ని రోజులైంది నాన్న, కానీ ఇప్పటి వరకు నా పేరు మీద ఉన్న ₹1,00,00,000 టాపిక్ ఎప్పుడూ తీయలేదు నాన్న. వాళ్ళు అదనపు కట్నం కోసం వేధించే వాళ్ళు ఉన్నారు, చిన్న తప్పు చేస్తే చిత్రహింసలు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు నాన్న. ఆయన చాలా మంచివారు నాన్న. పొరపాటున ఏదన్నా అన్నా కూడా వెంటనే వచ్చి సారీ చెప్తారు. ఆయన మౌనిష్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం నాన్న. అవును నాన్న, ఆయన నేను నల్లగానే కదా నాన్న ఉండేది, అంటే తప్పేంటి అనని. ప్లీజ్ నాన్న, దయచేసి పుట్టింటికి పర్మనెంట్కి రమ్మని ఇంకెప్పుడు అడగొద్దు నాన్న. అమ్మ సుందరి, నువ్వు నా కడుపులో పుట్టడం చాలా గర్వంగా ఉందమ్మా. కానీ ప్రతి అమ్మాయిని ఇలాగ ఆలోచిస్తే డివోర్స్ అనేది ఉండవమ్మా. హలో అన్నా, మన పక్కింటి సుబ్బయ్య చచ్చిపోయినా. అవునా? ఎప్పుడు? ఇందాక ఒక గంట అవుతుందన్నా. సరే సరే, నేను వస్తున్నాలే. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, మన పక్కింటి సుబ్బరాజు ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడంటమ్మా. అయ్యో అవునా? అవునమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. సరేనా? నాన్న ఏంటమ్మా? కొంచెం తినేసి వెళ్ళండి నాన్న. నీకు తెలుసు కదమ్మా, మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే పచ్చి మంచిలు కూడా ముట్టనని. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి. సరే అమ్మా, జాగ్రత్త. అమ్మా, నేను అల్లుడిని అడిగానని చెప్పమ్మా. సరేనా? జాగ్రత్త అమ్మా. సరే నాన్న, బాయ్. బాయ్. అరే, ఏదేమైనా పెళ్ళి చేసుకుని ఓ ఇంటర్వ్యూ అయిపోయినవురా. ఏం పెళ్ళి ఏంటరా బాబు, అనవసరంగా చేసుకుని అనిపిస్తుందిరా. కట్నంకి కకృతి పడి పెళ్ళిళ్ళు చేసుకుంటే గిట్లానే ఉంటుందిరా. మరి నేను కట్నం కోసం కక్కుతూ పడమేంద్రా? ఒరే పిచ్చోడా, మన గల్లీ మొత్తం నీ పెళ్లి గురించేరా లొల్లి. అవునా? అవునరా, గా మౌనిష్ గాడు కట్నం కోసం కకృతి పడి కర్రె పిల్లని పెళ్లి చేసుకుంటాని వాళ్ళు వీళ్ళు అది ఇది అని. అబ్బో, మన గల్లీ మొత్తం నీ పెళ్లి గురించేరా పుకారు. ఎవరన్నా ఏమని అనుకోనరా, నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది, అందుకే చేసుకున్నా. అయినా ప్రతి ఒక్కరు తెల్లగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మరి నల్లగున్న అమ్మాయిని ఎవరు చేసుకుంటారా? అబ్బా, నువ్వేదో పెద్ద త్యాగమూర్తి లేక త్యాగం చేసినట్టు చెప్పకరా. నువ్వు కట్నం కోసం కకృతి పడి పెళ్లి చేసుకున్నట్టు మన గల్లే కాదురా, ఊరు మొత్తం కూడా తెలుసురా. అవునరా, కట్నం కోసం కకృతి పడే పెళ్లి చేసుకున్నాం. అయినా కలర్దేముందిరా, 10 days ఎండలో పనిచేస్తే ప్రతి ఒక్కరు నల్లగానే అవుతారు. నా వైఫ్ కూడా అంతే, కొంచెం బ్లాక్ ఉంది. కొన్ని క్రీమ్స్ వాడి అదే 10 days ఏసీలో ఉంటే ఆటోమేటిక్గా తెల్లగా అయిపోతుంది. మామ, ఎలుకతోలుని తెచ్చి ఏడాది నానబెట్టి ఉతికితే నలుపు నలుపే కానీ తెలుపు కాదురా. గట్లనే నీ పిల్లానికి ఎన్ని క్రీములు పెట్టినా తెల్లగా కాలేదురా. అది ఒకప్పుడు రా, కానీ ఇప్పుడు అట్లా కాదు. అన్నిటికీ మెడిసిన్ వచ్చింది. నలుపుని తెలుపు చేయొచ్చు, తెలుపుని నలుపు చేయొచ్చు. అర్థమైందా? అబ్బా, అంత సీన్ లేదమ్మా. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ ఉంటుంది. కొంతమందికి ఏజ్ని బట్టి ఉంటుంది, కొంతమందికి విటమిన్ లోపాన్ని బట్టి ఉంటుంది. వాటికి కలర్ వేసి వారం 10 రోజులు కవర్ చేయొచ్చు, కానీ పర్మనెంట్గా బ్లాక్ అయ్యే మెడిసిన్ ఎక్కడన్నా ఉందా? ఎవరేమనుకున్నా సరేరా, నాకు పిల్ల నచ్చింది, పిల్లకి నేను నచ్చిన, అందుకే పెళ్లి చేసుకున్నా. పిల్ల నచ్చింది కాదురా, పిల్ల తీసుకొచ్చిన ₹1,00,00,000 కట్నం నచ్చిందని చెప్పు, వినడానికి బాగుంటుంది. అరే ఏంద్రా, మాట్లాడితే కట్నం కట్నం అంటావు. అసలు నేను ₹1 కట్నం తీసుకోలేదు, తెలుసా నీకు? అవునా? అవునరా, నాకు ఇవ్వాల్సిన కట్నం మొత్తం అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తెలియదా నీకు? అరే అన్నీ తెలిసి కూడా ఏందో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఏంద్రా నువ్వు? అన్నీ తెలుసురా. అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఫంక్షన్స్కి ఎందుకు తీసుకెళ్ళట్లేదురా? ఏ ఫంక్షన్స్కి పోయినా మీ అమ్మ నువ్వే పోతుర్రంట, అమ్మాయిని అస్సలు తీసుకెళ్ళట్లేదంట. పాపం రా, అమ్మాయిని కనీసం టెంపుల్ కూడా తీసుకుపోతలేవంటరా. అదే అమ్మాయి ప్లేస్లో మీ అమ్మనో మీ చెల్లో నీ కూతురో ఉంటే అట్లనే వదిలేసిపోతావారా? మామ, నాకు చెప్పాలనిపించింది చెప్పిన, తర్వాత నీ ఇష్టం రా. ఏ సుందరి, చెప్పండి. ఏం చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నా అండి. ఓ సూపర్. సుందరి, నీకు ఒక విషయం చెప్పాలి. అవునా? నేను కూడా మీకు విషయం చెప్పాలండి. అవునా? ఏంటది? ఫస్ట్ మీరు చెప్పండి, ఆ తర్వాత నేను చెప్తా. అంటే ఏం లేదు సుందరి, ఇక నుంచి ఫంక్షన్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్దాం. అందరం ముందు దర్జాగా కలిసి తిరగదాం, కలిసే ఉందాం. ఏమైందండి మీకు ఇవాళ? ఏం కాలేదు సుందరి, యాక్చువల్లీ పెళ్లి చూపులలో నేను నచ్చి ఇష్టపడే పెళ్లి చేసుకున్నా. కాకపోతే కట్నం కోసం కక్కుర్తి పడి నల్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళు వీళ్ళు అనడం వల్ల నేను అట్లా బాధ పెట్టిన తప్ప
కావాలనో నీ మీద ప్రేమ లేకున్నా కాదు సుందరి. ఐఎమ్ సారీ సుందరి. అబ్బా చెప్పాను కదండి మీరు నాకు సారీ చెప్పొద్దని. అయినా నేను నల్లగానే కదండి ఉన్నది, అందుకే అంటున్నారు అనని. నల్లగా ఉన్న వాళ్ళని నల్లదన అంటే తప్పేంటండి? ఏదైనా లోపం ఉంటేనే కదండి ఎవరన్నా ఏమన్నా అనేది. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎందుకండి ఫీల్ అవ్వటం? కరెక్ట్ చెప్పినావు సుందరి. అయినా నువ్వు నాకు నచ్చినావు, నేను నీకు నచ్చిన, అంతేగాని మనం అందరికి నచ్చాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఇక నుంచి ఎవరు ఏమనుకున్నా నేను నిన్ను బాధ పెట్టను, నేను బాధపడను. ఇక నుంచి ఇద్దరం హ్యాపీగా ఉందాం సుందరి. థ్యాంక్స్ అండి. అయినా మనిషి అన్నాక ఈ కష్టాలు, ఈ అవమానాలు ఇవన్నీ కామన్ సుందరి. ఏదో కష్టం వచ్చిందని, ఎవరో అవమానించారని మన వాళ్ళని బాధ పెట్టడం, మన బంధాన్ని వదులుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. అవునండి. అవును సుందరి, నువ్వేదో చెప్పాలన్నావు. అవునండి, కానీ అది చెప్పేది కాదండి, మీకు ఒకటి ఇవ్వాలి. అవునా? ఏంటది? చెక్ బుక్ అండి. చెక్ బుక్ ఎందుకు? అవునండి, అన్ని చెక్కుల మీద సిగ్నేచర్ చేసా. మీకు నచ్చినట్టుగా అమౌంట్ రాసుకొని తీసుకోండి. మీకు నచ్చింది చేయండి. ఆ అమౌంట్ మీరు బిజినెస్ చేస్తారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం, కానీ నన్ను మాత్రం వదిలేయకండి ప్లీజ్. పిచ్చిదాన, నిన్ను నేనెందుకు వదిలేస్తానే? ఇందాక నేను చెప్పినా కదా, ఎవరేమనుకున్నా నిన్ను బాధ పెట్టను, నేను బాధపడను. అయినా ఈ డబ్బు నీది సుందరి. మీ నాన్న నీకు కట్నం కింద ఇచ్చిండు. నీకు కట్నం కింద ఇచ్చిన అమౌంట్ నేను వాడుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇది నువ్వే ఉంచుకో. అదేంటండి వేరు చేసి మాట్లాడుతున్నారు? భార్యాభర్తల దగ్గర ఉన్నది ఏదైనా అది ఇద్దరిదే అవుతుందండి, అది డబ్బైనా ఇంకేదైనా. సరే సుందరి, ఈ కోటితో 10 కోట్లు సంపాదిస్తా. అది మీ ఇష్టం అండి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. పడుకుందామా? ఏంటి అప్పుడేనా? కాసేపు ఆడుకొని ఆ తర్వాత పడుకుందాం.